చూడండి, ఒక పవర్ఫుల్ మిరాయి ఒక చాలా బాగుందండి, నాకు నచ్చింది. స్టోరీ బాగుంది. యాక్చువల్లీ ఇంకా పార్ట్స్గా తీస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. బట్ అంతా ఒక్క దాంట్లోనే క్లోజ్ చేయడం అంత అనిపించలేదు. బట్ డివోషనల్గా బాగుంది. గూస్ బంప్ సీన్ ఉన్నాయి, మస్ట్ వాచ్. పిల్లలకైతే చాలా బాగుంటుంది. అంటే సినిమాలో రానా ఉన్నారని చెప్పి విలన్ క్యారెక్టర్ గురించి వైరల్ అవుతుంది, ఏం చెప్తారు? నాకు తెలీదు, నేను రానని చూడలేదు. ఐ మీన్ నాకు తెలియదు దాని గురించి. వైబ్ ఉంది సాంగ్ అయితే ఇప్పుడైతే ప్లే చేయలేదు యాక్చువల్లీ. యా, అండ్ అది ప్లే చేసిన లైక్ ఇది కొంచెం డివోషనల్గా అలా వెళ్తుంది కదా, సో ఐ థింక్ ఇట్ విల్ బ్రేక్ దట్ వైబ్ అండ్ ఆల్. బాగుంది అండ్ మన ఇతిహాసాలు అవన్నీ గుర్తు చేయడం చాలా బాగుంది. అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ బి అండి, ఐ థింక్ ఇట్ షుడ్ బి. యా, మనోజ్ గారికి అయితే కంబ్యాక్ బాగా. నాకైతే విలన్ గా నచ్చారు. ఐ మీన్ కొత్తగా చాలా రోజుల తర్వాత బ్యాక్ వచ్చారు కాబట్టి నాకు విలన్ గా కూడా నచ్చారు. గ్రాఫిక్స్ విజువల్స్ అయితే కెవ్వు కేక, గ్రాఫిక్స్ విజువల్స్ అయితే కెవ్వు కేక. కని విని ఎరగని రీతిలో చూపించేసాడు గ్రాఫిక్స్ మన కార్తీక్ ఘట్టమణిని. నేను రేటింగ్ అయితే 9 ఇచ్చేస్తాను. హనుమాన్లో ఒక హెగ్గు లాంటిది ఉంటుంది, పవర్ ఇస్తుంది. ఇందులో ఒక యోధుడు కర్ర ఉంటుంది, అదే ఆఖరికి వస్తే సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ కర్రనే పవర్ ఇస్తుంది. ఆ మొత్తం యోధుడి కోసమే కని వాళ్ళ అమ్మ కని అక్కడ పెట్టేస్తుంది, యోధుడిని తయారు చేస్తుంది. ఆయనకు తెలియకుండానే ఆయన యోధుడు అవుతాడు. సినిమా రాజ్యాన్ని వెళ్తుంది సినిమా మాత్రం పక్క. ఎస్ఎస్సి కంటే ముందే వరల్డ్ వైజ్ హిట్ అవుతుంది. దానికంటే ముందే ఇంకొక తెలుగులో అమ్మ ఎక్స్పెక్ట్ చేయనంత మెండల్ వస్తుర్రా పోయి డైరెక్టర్లు ఏం చేయాలి తయారవుతారో తెలియదు అన్నట్టుగా. మరి గుంటూరు కారం, వరంగల్ కారం ఇట్లా కలిపి ఇట్లా వేస్తే తయారవుతారు మన తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్లు. అన్న మేము కూడా ఉన్నామన్నా, జర చూడురా, మమ్మల్ని కూడా పట్టించుకోవాలి. ఇలా ప్రతి సినిమాకి వచ్చి రివ్యూ ఇస్తున్నాం. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, అవకాశాలు ఇస్తే చింపి పడేస్తాం మేము కూడా విలన్గా. మేడం చెప్పండి. ఒక మెస్పరైజింగ్ మూవీ అని చెప్పచ్చు. హనుమాన్ మనం చూసాము, జై హనుమాన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాము. హనుమాన్కి జై హనుమాన్కి మధ్యలో మిరాయి అనేది తేజ సజ్జ పాన్ వరల్డ్ హీరోని ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేస్తారు. చిన్నపిల్లలు అయితే కనుక సూపర్ హీరో అంటారు. బట్ ఇండస్ట్రీ ప్రకారం కూడా చిన్న ఏజ్లోనే ఒక మంచి గట్స్ ఉన్న మూవీని ప్రజెంట్ చేయడం అంటే చాలా టాస్క్. బట్ దీంట్లో తీసుకున్న కిస్టులు కానీ, రాముడి యొక్క నేపథ్యం కానీ, ప్రజెంట్ కలియుగంలో జరిగే దుర్మార్గం కానీ, స్క్రీన్ ప్రజెంటేషన్ డైరెక్టర్ గారు అయితే కనుక ఒక చరిత్రలో మనం చూసుకున్న కిస్టులు కూడా ఇంటర్బెల్ బ్యాంక్ కానీ అండ్ కిస్ట్ కూడా చాలా బాగుంది. జనరల్గా అయితే కనుక ఇలాంటి మూవీస్ చాలా వేరుగా వస్తాయి. ప్రొటెక్షన్ వాల్యూస్ తగ్గట్టు కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా చాలా అద్భుతమైన ప్రాజెక్టు ఇచ్చింది. మనలో ఉన్న కంటెంట్ ఏంటంటే బంగారం కాదు, బంగారం లాంటి మనసు కావాలి. ఆ మనసు కావాలంటే ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన మెమరీస్ వస్తుంది. ఆర్టిస్టులు కూడా జై హనుమాన్ కాదు, జై శ్రీరామ్ అనాలి. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చూసాక ఇదిరా మన తెలుగు సినిమాలు బడ్జెట్ అయితే పడ్డాయి. అండ్